హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏపీజీఎల్ఐ బడ్జెట్ విడుదల, పెండింగ్ బిల్లులు, పీఎఫ్ లోన్లు మరియు మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌లకు సంబంధించి పలు ముఖ్యమైన అప్డేట్స్‌ను మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఏపీజీఎల్ఐ, పీఎఫ్ లోన్లు, మెడికల్ రియంబర్స్‌మెంట్, డీఆర్ బకాయిలు మరియు ఇతర పెండింగ్ చెల్లింపుల గురించి తాజా సమాచారము. ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లుల కోసం అదనపు బడ్జెట్ అయితే విడుదల. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ డిపార్ట్మెంట్‌కు సంబంధించినటువంటి 2024-26 సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనపు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. విడుదలైన మొత్తము పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి 6,90,000 అదనపు బడ్జెట్‌ను మంజూరు చేశారు. జీవో నంబర్ దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 2706 డేటెడ్ ఆన్ 28 అక్టోబర్ 2025 నాడు జారీ అయిందనమాట. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ బడ్జెట్ విడుదల ఏపీజీఎల్ఐ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా కార్యాలయాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పార్ట్ ఫైనల్ మరియు లోన్ బిల్లులను క్లియర్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇది చాలామందికి ఉపశమనం కలిగించే వార్త. ఈ ఫైలింగ్ రీఫండ్ అప్డేట్ 20,000 లోపు ఎవరైతే తమ ఈ ఫైలింగ్ రీఫండ్ 20,000 లోపు చూపారో వారందరికీ డబ్బులు ఇప్పటికే జమ అయ్యాయి. 20,000 పైబడి, సో 20,000 కంటే ఎక్కువ రీఫండ్ చూపించిన వారికి ఇంకా జమ కాలేదు. అయితే ఈ రీఫండ్‌లు కూడా అతి త్వరలో జమ అవుతాయని అయితే సమాచారము. ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ లోన్ల చెల్లింపులు. సో, ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి, సో కింద దిగువ చూపించిన ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి వారికి 1 లేదా 2 రోజుల్లో ఏపీజీఎల్ఐ లోన్లు మరియు జీపీఎఫ్ లోన్లు చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది. అవేంటంటే ఎస్టీఓ పరిధిలో కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లి, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం. సో, మరి ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంతోషకరమైన వార్త అనే చెప్పొచ్చు ఇది. ఇక జెడ్పీపీఎఫ్ లోన్లు మరియు స్లిప్పులు. జెడ్పీపీఎఫ్ లోన్లు మరియు స్లిప్‌లకు సంబంధించి వెబ్‌సైట్ అందుబాటులో అయితే ఉంది. మీ పీఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఐదోది మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల స్టేటస్. ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ రియంబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించినటువంటి స్టేటస్‌ను తెలుసుకోవడానికి ఒక లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఆధార్ నంబర్ లేదా పేమెంట్ ఐడీ నంబర్‌ను ఆధారంగా మీ యొక్క బిల్ స్టేజ్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. ఈ బిల్లులు కూడా కదలిక వస్తున్నట్టుగా తాజా సమాచారము. ఇక ఆరోది పెండింగ్ బిల్లుల చెల్లింపులు. పెన్షనర్ల డీఆర్ బకాయిలు. పెన్షన్‌లకు సంబంధించి డీఆర్ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. పీఎఫ్ క్లోజర్లు మరియు ఏపీజీఎల్ఐ సెటిల్మెంట్‌లు ఇవి కూడా చెల్లింపుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. సరెండర్ లీవ్ అమౌంట్, సరెండర్ లీవ్ డబ్బులు కూడా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. జీపీఎఫ్ టీఏ అమౌంట్ ఇది కూడా చెల్లింపుల కోసం వేచి ఉంది. ఈ బిల్లులన్నీ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. నిధులు విడుదల అయిన వెంటనే చెల్లింపులు జరుగుతాయని అయితే ఆశిద్దాం. ఇక మన మిత్రులు కొందరు తరచుగా అడుగుతున్నారండి కొన్ని ప్రశ్నలు. ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్‌లకి కూడా డీఆర్ వస్తుందా అంటున్నారు. అవునండి. ఈ నెల నుంచి వర్తించే 3.64% అదనపు డీఆర్ ఏదైతే మొత్తం 37.31% డీఏ అవుతుందో, సో ఇది ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్స్ అందరికీ వర్తిస్తుంది. ఏపీజీఎల్ఐ ఫైనల్ సెటిల్మెంట్ మరియు పీఎఫ్ లోన్లు ఎప్పుడు చెల్లిస్తారు? తాజాగా విడుదలైన బడ్జెట్‌ను బట్టి 1 లేదా 2 రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈఎల్ డబ్బులు ఎప్పుడు పడతాయి అంటున్నారు. ప్రస్తుతానికి ఈఎల్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. త్వరలో కదలిక వస్తుందని అయితే ఆశిస్తున్నాము. సమాచారం రాగానే తెలియజేయడం జరుగుతుందని మన ఛానల్ ద్వారా. ఇక ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. ఇవి కూడా త్వరలో జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. పెన్షనర్లు మెడికల్ బిల్లులు ఎప్పుడు ఇవ్వవచ్చు పెన్షనర్లకు అంటున్నారు. మెడికల్ బిల్లులలో కూడా కదలిక వస్తున్నట్టు తాజా సమాచారము. సో, ఈ వారంలో కొన్ని బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2024లో రిటైర్ అయిన వారికి ఈఎల్ మరియు సర్వీస్‌లో ఉన్న వారికి ఈఎల్ రిటైర్ అయిన వారికి మరియు సర్వీస్‌లో ఉన్న వారికి
సంబంధించినటువంటి ఈఎల్ అమౌంట్లు చెల్లించాల్సి ఉంది. త్వరలో బిల్లులు కదలిక వస్తుందనైతే ఆశిద్దాము. ఒక చిన్న ఫార్ములాతో పెరిగిన డీఏ, డీఆర్‌ను లెక్కించండి. సో, మీ బేసిక్ పే ఇంటూ పెరిగిన డీఏ, డీఆర్ శాతం డివైడెడ్ బై 100 చేసినట్లయితే ఈ ఫార్ములా ద్వారా మనకు పెరిగిన మొత్తం ఆహ్, అమౌంట్ అనేది కనిపిస్తుందనమాట. డీఏ, డీఆర్ అనేది. ఈ ఫార్ములా ద్వారా సులభంగా అయితే మన డీఆర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారం. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ కోసం అదనపు నిధులను కూడా యాడ్ చేయడం జరిగిందండి.